నమస్తే, వెల్కమ్ టు వీక్షణ. భార్యాభర్తల బంధం అంటేనే ఒక నమ్మకం. ట్రస్ట్ అనేది లేకపోతే ఈ బంధం ఒక్క క్షణం కూడా నిలబడదు. మనస్పర్ధలు వస్తే సర్దుకుపోవటం, ఇద్దరు సమానమే అని అనుకోవటం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం, ఇవన్నీ కీలకమే. కానీ ఆ ఓపిక చాలా మందికి ఉండటం లేదు. బిజీ జీవితాలు, ఆర్థిక ఇబ్బందులు, వీటికి తోడు అనుమానాలు, వివాహేతర సంబంధాలు, వ్యామోహాల మోజుతో ఇవన్నీ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా జరిగిన మహిళల మర్డర్స్ సమాజంలో పరిస్థితులు ఎంతకు దిగజారాయో అన్న విషయాన్ని బయటపెడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి పేర్లు మహేందర్, ఆమె భార్య స్వాతి. ఫోటో చూస్తే పైకి చాలా అన్యోన్య దాంపత్యంలా కనిపిస్తోంది కదా. ఇద్దరి ముఖాల్లో స్మైల్ ఉంది. ఇద్దరిది ఒకే ఊరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వేరువేరు సామాజిక వర్గాలు అయినా పర్వాలేదు, బాగానే ఉన్నాం అన్నట్లుగా ఈ ఫోటోలు చూస్తే బయటకు అందరికీ అర్థమయ్యే విషయం. ఏం జరిగిందో తెలియదు. భార్య స్వాతిని చంపి రంపంతో కోసి శరీరాన్ని పీసులు పీసులుగా చేసి మూసిలో పడేశాడు భర్త మహేందర్. మొండె మాత్రం ఇంట్లోనే ఉంచటంతో దొరికిపోయాడు. పిల్లని కూడా గవర్నమెంట్ చూపించుకుంటుందంట, అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్న వద్దు మంచిగా చూస్తే సార్ మంచిగుంటుండని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన పోను ఉండేవాడు. అందరు పెళ్లి చేసిరుగా సారు, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడరంట. పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా ఓలా అంట. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. సొసైటీలో మానవత్వం మంటగలిసిపోతోందనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. కట్టుకున్న భార్యను చంపి శరీరాన్ని కోసేంత క్రూరత్వం ఎలా వస్తోంది? ఎందుకిలా రాక్షసుడిగా మారాడు? భేదాభిప్రాయాలుంటే, గొడవలుస్తే ఎవరికి వారు బతకొచ్చు, అంతేగాని ఇలా ప్రాణాలు తీస్తారా? ఎవరి బతుకు వారిని బతకనివ్వాలి కదా. కానీ సమాజంలో ఇదే జరగటం లేదు. స్వాతి విషయమే చూస్తే ఆమె 4 నెలల గర్భిణి కూడా. కడుపులో ఉన్న బిడ్డతో సహా కట్టుకున్న భార్యను కడతీర్చాడు మహేందర్. ఇంతకంటే ఘోరముంటుందా? ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్న మధ్య మీర్పేట్లో భార్యను చంపి ఆధారాలు లేకుండా చేసిన ఘటన తరహాలోనే మహేందర్ ప్లాన్ చేయటం చూస్తుంటే సొసైటీలో క్రుయాలిటీ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా సరే మంచిగా అంటే ఏదో మీది మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెకు చెందిన స్వాతి ఎలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మధ్యలో గొడవలు జరిగాయి. పెళ్లైన తరువాత మొదటిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇప్పుడు మళ్లీ ఆమె గర్భిణి. ఏ విషయంలో గొడవ జరిగిందో తెలియదు కానీ చంపేశాడు. బోడుపల్లోని బాలాజీ హిల్స్ లో నెల కిందటే వచ్చారు. మహేందర్ ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతున్నాడు. స్వాతి ఇంటి దగ్గరే ఉంటుంది. క్షణికావేశమా? ఇద్దరి మధ్య పొరపచ్చాలా? ఏం జరిగిందో గాని దారుణం జరిగిపోయింది. వాడిని ఏం చేయాలి? వాడిని మొత్తం వాడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రోడ్డు మీద నరికింత పాపం లేదు. వాడిని అట్లా చేసినందుకు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏమైనా కావాలంటే అడగాలి కదా. ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే అడగాలి. అవును తీసుకురా నీకు ప్రాబ్లం ఉన్నది, నేను కూర్చొని నడపాలంటే నేను ఏమో దానికి సమాధానం చెప్తుంటే ఏమో చేస్తుడు కదా. అడ్డగోలుగా నువ్వు చంపినావు, చాలా హింసించి చంపిండు. ప్రతాపసింగారం దగ్గర్లోని మూసిలో శరీర భాగాలను పడేసినట్లు చెప్పటంతో క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలతో శరీర భాగాల కోసం గాలిస్తోన్న పరిస్థితి. మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిఎన్ఏ పరీక్షలు చేశాక అప్పగించనున్నారు. అటు కామారెడ్డిగూడలో ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మహేందర్ కుటుంబీకులు ఊరి నుంచి వెళ్లిపోయారు. తమ బిడ్డ చనిపోయిందని తెలుసుకున్న వారి తల్లిదండ్రుల రోదనను ఆపటం ఎవరి తరం కావట్లేదు. చిన్న చితకబాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది. సో 22 రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి.
సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. ఇక్కడ కనిపిస్తోన్న ఈమె పేరు శ్రావణి. ఈమె కథ కూడా విషాదాంతమైంది. ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దేవరకద్ర మండలానికి చెందిన శ్రావణికి నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలానికి చెందిన శ్రీశైలంతో 2014లో పెళ్లైంది. వీరిద్దరి పరిచయం రాంగ్ కాల్ ద్వారా ఏర్పడి ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వెళ్ళింది. రాంగ్ కాల్తో ఏర్పడిన వీరిద్దరి బంధం రాంగ్ రూట్లో కథను విషాదంగా ముగిసేలా చేసింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సోమశిలకు వెళదామని చెప్పి అక్కడే హతమార్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వీరిద్దరి బంధంలో అనుమానమే పెనుభూతమయ్యింది. శ్రావణి శ్రీశైలం దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో దంపతుల మధ్య మనస్పర్ధలు రావటంతో శ్రావణి కొన్నాళ్లుగా పిల్లలతో కలిసి మహబూబ్ నగర్ లో నివాసముంటోంది. శ్రీశైలం యూసఫ్గూడలో పనిచేస్తున్నాడు. తరచూ గొడవలు పడుతుండటంతో విసిగిపోయిన ఆమె జనవరిలో మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమశిలకు వెళదామని నమ్మించిన శ్రీశైలం ఆగస్టు 21న మహబూబ్ నగర్ కొచ్చి భార్యను బైక్ పై తీసుకెళ్లాడు. పథకం ప్రకారం కత్తి, పెట్రోల్ ను బైక్ కవర్లో ఉంచుకున్నాడు. పెద్దకుత్తపల్లి మండలంలోని సాతాపూర్ అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. తరువాత మృతదేహానికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నమ్మకం లేని చోట బంధం నిలబడదు. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఎవరి బతుకు వారు బతకాలి, దూరంగా ఉండాలి. విడిపోయే అవకాశం ఉంది. కాని అనుమానంతో కడతీర్చటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఆలోచించటం లేదు? మరి పుట్టిన పిల్లల పరిస్థితి ఏం కావాలి? తల్లి చనిపోయి తండ్రి జైలుకెళితే పిల్లల ఆలనా పాలనా చూసుకునేదెవరు? ఇవేమీ ఆలోచించటం లేదు. సంపటం ఒక్కటే టార్గెట్ గా పెట్టుకుంటున్నట్లు తాజాగా జరిగిన ఘటనలు చూస్తే అర్థమవుతోంది. మొన్నటిదాకా భర్తల్ని చంపిన భార్యలు, ఈ వ్యవహారం డైలీ సీరియల్లా సాగాయి. ఇప్పుడు మళ్ళీ భార్యల్ని చంపుతున్న భర్తలు ఇష్యూస్ నడుస్తున్నాయి. ఎన్నాళ్ళిలా? నిండు నూరేళ్ల దాంపత్యం ఏదో ఒక సమస్యతో ఇలా అర్థాంతరంగా ముగియాల్సిందేనా? పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు ఏమవుతున్నాయి? వేసిన 7 అడుగుల పందం ఏమవుతుంది? ఇది ఏఐ యుగం. అయినా సరే అవే వరకట్న వేధింపులు, అవే అనుమానాలు. అదనపు కట్నం కోసం నోయిడాలో జరిగిన ఘోరం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. मम्मा के ऊपर पहले कुछ डाला, फिर मम्मा को चाहता मारा, फिर लाइटर से आग लगा दी थी. చూసారుగా ఈ 6 ఏళ్ల బాబు చెప్పింది. మమ్మీని డాడీ బాగా కొట్టాడు, మమ్మీపై ఏదో పోశాడు, లైటర్తో నిప్పు పెట్టాడు, మమ్మీ మంటల్లో కాలిపోయింది అంటూ తెలిసి తెలియని వయసులో తన కళ్ల ముందు జరిగిన ఘోరాన్ని చెప్పాడు ఈ పిల్లాడు. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయింది. పాపం పసివాడు. పిల్లాన్ని కడుపులో పెట్టుకుని చూసే ఈ తల్లికి కొడుకు కళ్ల ముందే ఎంత కష్టం వచ్చింది. కన్న తల్లి కళ్ల ముందు ప్రాణభయంతో కేకలు వేస్తుంటే ఏమీ చేయలేకపోయాడు ఆ పిల్లాడు. ఏం జరుగుతుందో అర్థం కాని వయసు అది. తండ్రిని నిలువరించలేని పసితనం. గొడవ జరుగుతుంటే ఆపలేని పరిస్థితి. ఇంతటి ఘోరం ఉంటుందా? ఆ పసి మనసు ఎంత గాయపడి ఉంటుంది. मम्मा के ऊपर पहले कुछ डाला, फिर मम्मा को चाहता मारा, फिर लाइटर से आग लगा दी थी. ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట నిక్కీ, విపన్ ఉండేది గ్రేటర్ నోయిడాలో. వీరిద్దరికి 2016లో డిసెంబర్లో పెళ్లైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కట్న కానుకలు కూడా నిక్కీ తండ్రి బాగానే ఇచ్చాడు. అయినా సరే విపిన్ కుటుంబానికి వరకట్న దురాశ తగ్గలేదు. పిల్లాడు పుట్టినా సరే డబ్బు కావాల్సిందే అన్నారు. ఇది ఏఐ జమానా నడుస్తున్నా ఇంకా వరకట్న పిశాచులు ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం. అసలు పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలే దొరకని పరిస్థితులు ఉన్నాయి. చూడ చక్కనైన రూపం, మంచి గుణం, ఈ రెండూ ఉన్న నిక్కీ ఓ దుర్మార్గుడికి భార్యగా మారి ఇదిగో ఇలా అర్ధాంతరంగా వరకట్న మంటల్లో బలైపోయింది.
నిక్కీ విపిన్ పెళ్లైన తర్వాత కూడా 35 లక్షల క్యాష్ కావాలి, స్కార్పియో కార్ కావాలి, బుల్లెట్ బండి కావాలంటూ షరతులు పెట్టారు, డిమాండ్ చేశారు. సరే అని అది ఇచ్చాక విపిన్ కుటుంబీకుల బుద్ధి మారలేదు. నిక్కీ తండ్రిని గట్టిగా అడిగితే ఇస్తున్నాడు కదా అని ఈసారి కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. మెర్సిడెస్ కార్ కావాలి, 60 లక్షల క్యాష్ ఇవ్వాలన్నారు. ఏ కాలంలో ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, ఈజీ మనీ కోసం ఇంతలా దిగజారాలా అని సభ్య సమాజం అనుకున్న ఘటన ఇది. ఆగస్టు 21న నిక్కీని ఆమె కొడుకు ముందే విపిన్ సహా అతడి కుటుంబీకులు దారుణంగా కొట్టారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90% కాలిన గాయాలతో హాస్పిటల్లో తుది శ్వాస విడిచింది నిక్కీ. ఈమె మరణాన్ని చూసి దేశమంతా అయ్యో పాపం అనుకుంటోంది. పారిపోయిన విపిన్ ను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టులు జరుగుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిక్కీ కుటుంబం డిమాండ్ చేస్తోంది. విపిన్ ఇంటిపై బుల్డోజర్లు తీసుకెళ్లాలని నిక్కీ తండ్రి అంటున్నారు. యూపీ మహిళా కమిషన్ రిపోర్టు అడిగింది. ఇక్కడ చూడండి, ఈ జంటది మహబూబాబాద్ జిల్లా, ఉండేది వరంగల్ హంటర్ రోడ్. పేర్లు గౌతమి, గణేష్. పెళ్లై 4 నెలలు అవుతోంది. గణేష్ ఆటో డ్రైవర్. పెళ్లి టైంలో 20 లక్షల కట్నం, 150 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. అయినా సరే అదనపు కట్నం కోసం భార్యనే కడతేర్చాడు. గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తమ బిడ్డను కొన్ని రోజులుగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని పేరెంట్స్ అంటున్నారు. అమ్మాయి పేరు అంజలి, ఏదో సంబంధం పెట్టుకున్నాం. అమ్మాయి వల్ల చంపేసిన ఈ అమ్మాయిని చంపేస్తే అమ్మాయి నాకు పెళ్లి చేసుకుంటానది, కట్నం ఎక్కువ తెస్తానది. అయితే నేను అమ్మాయిని చంపేసినంటే అమ్మాయిని చంపిన ప్రూఫ్ ఏంటంటే అమ్మాయి ఫోటో నా దగ్గర ఉందంటే ఆ ఫోటో నేను సెల్లులో ఫోటో కొట్టుకుంటే లేదు నీ ఒక్కరి వల్ల కాలే ఇంకెవరైనా ఉన్నారంటే సరే నేను డౌట్ అడిగినాను. మా చిన్న కొడుకులు నీ పక్క మధ్య రూమ్ ఉన్నది కదా వాళ్ళేమైనా హెల్ప్లు చేసినట్టు లేదు నేను ఒక్కనే చెప్పిన అంటాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి పేర్లు లక్ష్మీ ప్రసన్న, నరేష్ బాబు. 2015లో పెళ్లైంది. ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. అయితే లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మెట్లపై నుంచి పడిందన్నారు. హాస్పిటల్లో లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ ఆమెను చూడగానే ఎముకల గూడులా కనిపించింది. శరీరమంతా గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి టైంలో 2 ఎకరాల మామిడి తోట, అరెకరం పొలం, 10 లక్షల క్యాష్, మరో 10 లక్షలు విలువ చేసే బంగారం కట్నంగా ఇచ్చారు. ఇంత చేసినా పేరెంట్స్ బిడ్డను చూడనివ్వలేదని వాపోతున్నారు. ఫోన్ చేసినా మాట్లాడనిచ్చేవారు కాదంటున్నారు. ఇప్పుడు వారి బిడ్డ బలైపోయింది. ఈ కథ, ఈ వ్యధ ఒక నిక్కీ, ఒక గౌతమి, ఒక లక్ష్మీ ప్రసన్నదే కాదు, చాలా మంది వివాహితలది. భర్తలు పెట్టే టార్చర్ ను భరిస్తూ కుటుంబం, పిల్లలు వీధిన పడొద్దన్న ఉద్దేశంతో ఎన్ని వేధింపులు ఉన్నా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా లోపల కుమిలిపోతూ బతుకు ఈడుస్తున్న వారెందరో మన సమాజంలోనే మన మధ్య ఉన్నారు. వీళ్ళ ఆవేదన ఎవరికి అర్థం కావాలి? వాళ్ళ ఆర్ధనాదాలు ఎవరికి వినిపించాలి? ఘోరం, విషాదం, దారుణం ఇలాంటి పదాలు చాలా తక్కువ. భార్యాభర్తల బంధం బీటలు వారడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వ్యక్తిగత స్వాతంత్రం, కెరీర్, లైఫ్ స్టైల్స్ మారడం, ఒకరి భావాలను, అవసరాలను మరొకరు అర్థం చేసుకోకపోవడం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఇళ్లలో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సోషల్ మీడియా అతిగా వాడడంతో అనుమానాలు, అపనమ్మకాలు పెరుగుతున్న పరిస్థితి. అనుమానం, కోపం, కుటుంబ ఒత్తిళ్లు, వివాహేతర సంబంధాలు, ఆధిపత్య ధోరణి, మద్యానికి డ్రగ్స్ బానిసవడం ఇవన్నీ హింసకే దారితీస్తున్నాయి. గృహ హింస నేరమని తెలియకపోవడం, శిక్షల గురించి భయం లేకపోవడం కూడా ఇలాంటి హత్యల దాకా వెళ్తోంది. భార్యాభర్తల మధ్య సంబంధం బలపడాలంటే ఒకరి అభిప్రాయాలు, భావాలను గౌరవించుకోవడం ముఖ్యం. ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడడం ఫస్ట్ ఆపేయాలి. మంచి రిలేషన్ కోసం చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయాలి. అనుమానాలు ఉంటే వాటిని సెన్సిటివ్ గా చర్చించాలి. చిన్న తప్పులను క్షమించాలి. ఎవరు తప్పు చేసినా అవసరమైతే క్షమాపణ చెప్పడం ముఖ్యం. ఇక కలిసి బతకలేం అనుకున్నప్పుడు కిరాతకంగా హత్యలు చేయడం, పిల్లలను అనాథలుగా చేసే కంటే విడాకులు తీసుకుని దూరంగా ఎవరి బతుకు వారు బతకడమే మేలు. సమాజంలో మార్పు రావాలి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకోవాలి. చంపడమే టార్గెట్ గా వెళ్తే చివరికి ఏం మిగులుతుంది అన్న ఆలోచన చేయాలి. విచక్షణ సహితంగా ఉండాలి. సమస్యను పరిష్కరించుకోవాలి. అందుకు ఓపిక అవసరం, ఓర్పు అవసరం. ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం.